దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనిదవు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఆమేన్. చక్కటి వాగ్దానం అందరి జీవితం నెరవేర్చబడును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న మాట, దాటిపోయినటువంటి పారు నీటు ఊటలను, ఏదైతే నీరు పారుతుందో ఆ పారుతున్నటువంటి నీటిని ఏ విధంగా అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే అది మనకు తిరిగి రాదో, అదేవిధంగా మన సమస్య కూడా దేవుడు తీసివేసి తర్వాతకి మనకు కూడా అది కనపడకుండా దేవుడు చేస్తాడు. నిశ్చయంగా నీ దుర్దశను మరచెదవు. గొప్ప వాగ్దాన సందేశము ఈరోజు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. నిశ్చయంగా, ఖచ్చితంగా. అంటే మనుషులు చెబితే ఖచ్చితంగా ఉండదు, కానీ దేవుడు చెబితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనతో మాట్లాడుతున్నాడు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కాచే దేవుడు. ఆయన కాపరిగా ఉండి నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు చూసుకుంటానని మాటిస్తా ఉన్నాడు. నిశ్చయముగా నా కుమారుడా, నిశ్చయముగా ఇది ఖచ్చితము. నీ దుర్దశ, నీ దిశ ఏ విధంగా ఉంది? దుర్దశ, అనగా నీ దుష్ట స్థితి నుంచి, నీ యొక్క కష్ట స్థితి నుంచి, ఈ యొక్క బాధ స్థితి నుంచి, కన్నీటి బాధల సమయం నుండి, ఆర్థిక లేమిడి బాధ సమయం నుండి దేవుడు తీసివేసి నిశ్చయంగా ఆ దశను నువ్వు మర్చిపోయేలాగా చేస్తాను అంటే, అంతగా దేవుడు నీకు తోడే ఉంటానని మాట, ఆశీర్వదిస్తానని మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. నీళ్లు వెళ్తూ ఉన్నాయి కాలువలో, అవి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాతకి ఏముంటుంది ఇక మళ్ళీ వెనక్కి వస్తుందా? రావు. ఎందుకంటే పారే నీరు వెనక్కి వస్తుంది, రాదు. అట్లనే నీ స్థితి కూడా దేవుడు మారిస్తే ఇక మళ్ళీ నీకు ఇక మంచిగా అయిన తర్వాతకి మళ్ళీ నీ పాత స్థితి వస్తుందంటే రాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఆ స్థితిని నేను తీసివేస్తాను, ఆ స్థితిగతిని నేను తొలగింపజేస్తాను అని మాట ఇస్తున్నాడు. ఈ మాట యోబు గ్రంథం మనం గమనిస్తాను. యోబు జీవితంలో అనేక ఆయన దశ చూడండి. ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన ఒక్క దినం మందే అంత నష్టపోతాడు. ఆయన స్థితిని, ఆయన గతిని దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరచేదవు. ఇప్పుడున్నటువంటి బాధను మరిచిపోతావు. ఈరోజు తొందరగా అయిపోతే బాగుండు, కొద్ది రోజులు తొందరగా అయిపోతే బాగుండని అనుకుంటున్నావు కావచ్చు. నీ స్థితిగతి ఎట్లా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నేను ఖచ్చితంగా దేవుడు మార్చే దేవుడు, నీ స్థితిని దేవుడు తీసే దేవుడు, మంచి క్షేమాన్ని ఇచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు. ప్రియుడి దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నిశ్చయముగా నీకున్న స్థితిగతులను, నీకున్న ప్రతి పరిస్థితిని చక్కబెట్టే దేవుడు, అటన్ని తొలగింపచేసే దేవుడు. వాటిని బట్టి నువ్వు భయపడుతూ కూర్చో మాకు. ఎందుకంటే సమస్తము దేవుని తెలుసు. నీవు ఈరోజు ఏ పోరాటం మధ్యలో ఉన్నావో, నువ్వు ఈరోజు ఏ సమస్య మధ్యలో ఉన్నావో, ఈ నిందలు, అవమాన ఇరుకుల మధ్యలో ఉన్నావో, కానీ ఈ గొప్ప మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నిశ్చయంగా, ఖచ్చితంగా నీకు నుండి దుర్దశ తొలగిపోతుంది. నీకు నుండి ప్రతి పాత రోజు జీవితాన్ని తీసివేస్తాను, నేను పరిశుద్ధిగా మారుస్తాను అనంటే గొప్ప మాటను దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కనుక ధైర్యంగా ఉండు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితి మధ్యలో కొట్టుమిట్లాడుతూ, పోరాటం మధ్యలో కొట్టుమిట్లాడుతూ, ఒంటరిగా వేదనకి ఎంతో కృంగిపోతుండొచ్చు, నాను వారు ఎవరు లేని బాధపడుతుండొచ్చు. ఈ స్థితి, ఈ గతి నాకు త్వరగా ఈ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందితే బాగుండు అని అనుకుంటుండొచ్చు. ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, అంతగా ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఆదరించేటువంటి మాట నీకు దేవుడు తప్ప ఎవరు తెలియపరుస్తారు? ఆయనే ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఆయనే నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి నీకు ధైర్యం ఇవ్వడం కొరకు ఈ మాట తెలియపరుస్తున్నాడు. కనుక ధైర్యంగా ఈ దేవుడు ఇచ్చినట్టు ఈ మాట నమ్ము. నీ స్థితిగతులను అన్నింటి దేవుడు మార్చే దేవుడు. నా దేవుడు నీకున్న ప్రతి పరిస్థితులను, నీ దశను దేవుడు మార్చే దేవుడు. కష్టం నుంచి విడుదలిచ్చి సంతోషముగా నిన్ను ఉంచేలాగా చేసే దేవుడు నా దేవుడు. కనుక ఇంత గొప్ప ధైర్యపరిచే మాటలు తెలియపరుస్తుంటుండగా ఆయన వాగ్దానాన్ని నమ్మి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. దాటిపోయిన పారు నీరుని ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని
ఇంకో ఆ విధంగా తండ్రి మాకున్న కష్టంన్నింటినీ ఆ విధంగా చేస్తానంటున్నావు ప్రభా తండ్రి. అవి నీరు వెళ్ళిపోయిన తర్వాత కనపడింది, కానీ మాకున్న కష్టం తొలగిపోయాక అది కనపడకుండా చేస్తానంటున్నావు. నజరేయుడైన యేసు నామములో ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడును గాక. నిశ్చయంగా మా దుర్దశ తొలగిపోవును గాక. దాన్ని మీరు మరచిపోయేలాగా మీరు చేయండి ప్రభా తండ్రి. సహాయం దయచేయండి. కనిపించి కాపాడు, రక్షించి, స్థిరపరిచి, బలపరిచి, అంతా ఆశ్రయించి, మహిమా ఘనత ప్రభావం ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చి మాకున్న వంటతల నుంచి సమస్య నుంచి విడుదల దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.